100% చాలా బాగుంది చంద్రబాబు నాయుడు సీఎం గారు ఎలా పరిపాలన? డిప్యూటీ సీఎం ఏంది ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి కోసం అందరూ సమావేశాలు పెట్టాడు, గ్రామాలకు ఏమేమి కావాలనేది అన్నీ చేస్తున్నాడు. ఇంత ఇంత 100 డేస్లోనే అక్కడ ఉండేటువంటి గ్రామాలను రివ్యూ పెట్టిన ఏకైక గంత ఒక పవన్ కళ్యాణ్కే ఉంది. ఇది 100%. అంటే పవన్ కళ్యాణ్ గారి 100 రోజుల్లో చాలా నెగిటివిటీ వచ్చింది అన్నట్టు. ఏం నెగిటివ్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరు నెగిటివిటీ అంటే ఏంది? ఆయనకు ఉండేటటువంటి శాఖల్లో గ్రామీణ ఎప్పుడైనా సరే గ్రామ వ్యవస్థ బాగుంటే టోటల్గా అంత వ్యవస్థ బాగుంటుంది. ఈరోజు ఆ గ్రామీణ వ్యవస్థలో ఉండేటటువంటి సమస్యలు మొత్తము ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని రెక్టిఫై చేస్తున్నాడు కదా. ఆ రోజుల్లో గ్రామాలకు ఉండేటటువంటి ఇప్పుడు కుళాయికి కావాల్సినటువంటి కరెంటు కావాల్సినటువంటి ఇవేమన్నా పంచాయతీకి ఉండేటువంటి నిధులు కూడా తినేసాడు కదా జగన్ గారు. ఈరోజు గ్రామాలకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి కొంత నిధులు ఉంటాయి ఏది పంచాయతీ వ్యవస్థకి, అవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి కదా. తొందరలో కూడా జాబ్ క్యాలెండర్ కూడా పెడుతున్నారు. ఆంధ్రాలో కూటమి పరిపాలన అభివృద్ధి జరుగుతుంది 100% జరుగుతుంది. ఐటీ పరంగా కూడా జరుగుతుంది. మీకు ఐటీ పరంగా అంటే ఏంది? పరిశ్రమలు వస్తేనే ఈజీ డెవలప్ అవుతుంది. పరిశ్రమలు రావడానికి కృషి చేస్తున్నారు కదా. కోడిగుడ్డు గిడిగుడ్డు అంటలేదు కదా, బాగానే చేస్తున్నారు. పథకాల పరంగా చాలా పథకాలు జగన్ గారి పథకాలు తీసేస్తున్నారు. ఇప్పుడు పథకాల పరంగా అంటే ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో ఎంతమందికి అనామకులకి లక్షల రూపాయలు శాలరీలు ఇస్తే దోచిపెట్టుకున్నాడో జగన్ తెలుసు. ఇవన్నీ రెక్టిఫై చేస్తున్నారు. ఎవరు అర్హులు ఎవరు కాదనేసి దాన్ని ఫిల్టర్ చేసేసి వాళ్ళందరికీ కేటాయిస్తారు. అందుకనే ఈ బడ్జెట్తో ఇవన్నీ ఇంత కుంభకోణము ఇంత వ్యవహారాలు జరిగినది భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ కూటమిలోనే. ఇవన్నీ రెక్టిఫై చేసుకుని ఇవన్నీ ఎట్లా డెవలప్ చేయాలా, ఏం చేయాలా, అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ని ఎంత ప్రెజర్ చేస్తుందో మీకు తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని దాన్ని అక్కడ నిధులు సేకరించాడా? పోలవరం స్టార్ట్ అయిపోయిందా? ఇంకేం కావాలా? ఈరోజు ఐటీ రంగం పరిశ్రమలు ఆర్థిక స్టేట్ని విశాఖపట్నం చేస్తున్నారు.